హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జయమనం న్యూస్. ప్రతిరోజు ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ చేసుకుని రాజకీయాలు ప్రజ్ఞానం ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ మా స్టార్ జయమనం న్యూస్లో ఎన్కౌంటర్ పేరుతో ప్రతి ఒక్కరు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట మండల కేంద్రంలో నవయువ నాయకుడు క్యాటరింగ్ చేస్తూ సొంతంగా ఒక బిజినెస్ చేసుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ ఎలా ఉండాలని 10 మందికి ఆదర్శంగా ఉన్న వైఎస్ఆర్సీపీ యువ నేత భక్తర్తో ఫేస్ టు ఫేస్. నమస్కారం భక్తర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు స్టార్ జయమనం న్యూస్ అండి. థ్యాంక్ యూ. ముందుగా మీ అమ్మవారిని గురించి చెప్తారా మాకు? మాది గోరంట్ల మండలం గంగంపల్లి స్వగ్రామము. ఓకే. గత 25 సంవత్సరాలుగా మేము గోరంట్లలోనే, నా బాల్యం అంతా కూడా గోరంట్లలోనే, నా చదువు మొత్తం అంతా గోరంట్లలోనే. మాది నా అమ్మ నాన్నది వాళ్ళది గంగంపల్లి అయినా కూడా నేను గోరంట్ల వాసిగానే గుర్తింపు పొందాను. అంటే అమ్మ నాన్న కూడా గోరంట్ల మండలం చెందిన వాళ్ళు కాబట్టి గోరంట్ల మండలం, ఇదే మండలం. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ అయిందండి. కంప్యూటర్ డిప్లొమా డిస్కంటిన్యూడ్. ఓకే. డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నారు? బైపీసీ తీసుకున్నాను. ఎందుకు సింగపూర్లో చదువుకోవడానికి? అప్పుడు కొద్దిగా ఆర్థిక స్థితిగతులు, నాన్నగారికి కొద్దిగా యాక్సిడెంట్ అవ్వడము, కొద్దిగా ఇంటి భారం అనేది నా మీద పడ్డము, అందువల్ల కొద్దిగా చదువుకి నేను డిస్కంటిన్యూ చేయడం. అంటే అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే వ్యవసాయ కుటుంబానికి చెందిన? లేదు, వ్యాపారస్తులే అండి. పూల వ్యాపారమే. గతంలో అయితే ఇండోపర్కి సమ్ డెకరేషన్ వాళ్ళకి డిజైన్స్, తోమాలాలు అలాంటివన్నీ కుట్టిస్తూ ఇస్తూ శుభకార్యాలకు పిల్లలకు దానికి పూలు సప్లై చేసేటోళ్ళని. ఓకే. అంటే మీకు మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? మీరు? ముగ్గురు. మీరేనా? నేను థర్డ్ వన్, అంటే చిన్నవాడు. నేను ఇద్దరు అక్కగారులు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యి, ఒకరు పుట్టపర్తి, ఒకరు ఇక్కడ లోకల్గానే ఉంటారు. అయితే ఓకే, మీరు అయితే మీ అమ్మ నాన్న రేపు పూర్ ఫ్యామిలీ అని చెప్తున్నారు అక్కడి నుంచి. అయితే మీరు గోరంట మండల కేంద్రం ముఖ్యంగా వచ్చి క్యాటరింగ్ అని పెట్టారు. చూస్తున్నాం, సామాన్లు కూడా చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. క్యాటరింగ్ ఎలా వచ్చింది మీకు ఆలోచన? అదే అప్పట్లో నాన్న ఇండోపూర్ సమ్ డెకరేషన్ వాళ్ళకి ఫ్లవర్స్ సప్లై చేసేటప్పుడు నాన్నకి యాక్సిడెంట్ తదంతరం నేను ఆ బాధ్యత తీసుకొని ఇండోపూర్కి వెళ్ళి అక్కడ ఇచ్చేటప్పుడు ఆ డెకరేషన్ అనేది నాకు చాలా మక్కువ ఏర్పడింది. ఆ ఫీల్డ్లోకి వచ్చి 2007 నుంచి 2015-16 వరకు కూడా డెకరేషన్ ఫీల్డ్లో ఉన్నా. 2016 నుంచి క్యాటరింగ్ ఫీల్డ్ అనేది చేయాలనే ఉద్దేశంతో క్యాటరింగ్ ఫీల్డ్ కూడా అలాగే అటాచ్మెంట్ చేసుకున్నాను. అంటే క్యాటరింగ్ ఫీల్డ్ అంటే నేటి కాలం ఎలా ఉందంటే ఒక వంట మాసాలతో పెద్ద సమస్యగా ఉంటుంది. ఎక్కడ పోయినా ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ పెద్ద పెద్ద కార్యాలు కానీ చేయాలంటే ప్రతి ఒక్కటి అందించాలంటే అంత ఆశామాషవరం కదా. ఎలా ఫేస్ చేస్తున్నారు? ఉన్నారండి, మంచి వర్కర్లు ఉన్నారు, మంచి వంట మాస్టర్లు ఉన్నారు. దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రీ ప్లాన్డ్గా ఆ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడ మీరు సప్లై చేస్తున్నారు క్యాటరింగ్? అంటే ఏమేమి ఇస్తారు మీ దగ్గర? ఏ సదుపాయాలు ఉన్నాయి దీని మీద? ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు కస్టమర్ ఉంటారు, కస్టమర్ ఏం అడిగితే దాని ప్రకారంగా మెనూ తయారు చేసి పంపిస్తుంటాము. లేదు వాళ్ళకి అక్కడే ప్రిపేర్ చేసి ఇవ్వమని ఇస్తుంటాము. ఆ విధంగా సప్లై చేస్తుంటాం. ఓకే. మరి క్యాటరింగ్ చేసుకుంటుండే వాళ్ళు మీరు సడన్గా రాజకీయాలకు ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? అదే పెద్ద తలనొప్పి అండి. అదే పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఎందుకు వచ్చిందంటే 2017-18 ఆ సమయంలో అధికార పక్షంలో టీడీపీ గవర్నమెంట్ అనేది ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నాడు. అదే సమయంలో కొంతమంది టీడీపీ వ్యక్తులు, కొంతమంది నా షాప్ చుట్టూ ఉండేటువంటి కొంతమంది టీడీపీ వ్యక్తుల ప్రవర్తన, వాళ్ళ జన్మభూమి కమిటీలు వాళ్ళు చేసేటువంటి బిహేవియర్, ఈవెన్ ఒక రేషన్ కార్డు కావాలన్నా కూడా వాళ్ళు పెట్టిన టార్చరు. అరే ఈ బిజినెస్ చేసుకుంటూ ఇట్లు మండల వైడ్ చుట్టుపక్కల మండలాల్లో కూడా అక్కడక్కడ పేరుంది, భక్తర్, ఫ్లవర్ డెకరేటర్, ఫుడ్ క్యాటరర్ అని చెప్పనేసి. ఆ ఉద్దేశంతో కొంతమంది రాజకీయాలకి పోతే డ్యామేజ్ అవుద్దని కూడా తెలుసు. అయినా కూడా ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రాజారెడ్డి అన్న గారు పాల్గొన్నారు, మా గోరంట్ల ఉప సర్పంచ్. తర్వాత అప్పట్లో గోరంట్ల మండలంలో ఫస్ట్ జెండా కట్టి ఫస్ట్ వైఎస్ఆర్సీపీని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? మన గంపల రామారెడ్డి అన్న గారు ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా రాజకీయాలకు రావాలా అని చెప్పని వాళ్ళిద్దరి సమక్షంలోనే నేను పార్టీలోకి చేరడం జరిగింది. ఆ రోజు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శంకరనారాయణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. నేను రాజకీయంలోకి రావడానికి కారణం ఏమంటే ఆ రోజు జన్మభూమి కమిటీ వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు అరాజకాలు చూసి మన వంతు సాయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటయ్యే కోసము ఒక ఇటుక అనేది మనం పేరుస్తాం. అందులోనూ గోరంట్ల మండలంలో గంపల రమణారెడ్డి అన్న గారు కానీ మన రాజారెడ్డి అన్న గారు కానీ మంచి సఖ్యతగా ఉండి మన యువతకు అనేది మంచి భరోసా కల్పించారు. అందువల్ల ఆ రోజు రావాలి, మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేదోడుగా ఉండాలి.
ఇచ్చిన మాట తప్పడని ఒక నమ్మకం మళ్ళీ ఏర్పడింది. అందువల్లే రాజకీయాలు ప్రకటించింది. అంటే జన్మభూమి కమిటీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి. అయితే గోరంట్లలో నాకు తెలిసి అంటే అలాంటి వ్యక్తులు ఉన్నారు ఉన్నారండి, పేర్లు గోరంట్లు అంటే ప్రతి ఏ పార్టీ అయినా సౌమ్యం లేదు ఉన్నారు. అప్పట్లో కొన్ని జరిగినాయి, మీకు కూడా తెలుసు. మనం ఇప్పుడు మళ్ళీ దాన్ని లేవనెత్తడం అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పినారు, నేను ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అలచల్ చేయడము వాళ్ళకి నచ్చగా అక్కడ అదే పార్టీలోనే టీడీపీలోనే మా అన్న ఒక ఆయన కొనసాగుతున్నాడు. అవన్నీ వచ్చి చెప్పినాడు ఆ రోజు. వాళ్ళు ఇది అదే కారణం అంటే వైసీపీలో ఉండడానికి కారణం అదే. అయితే మీరు వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడి అహ్లీసే తిరుగుతూనే ఉన్నారు, చేస్తున్నారు. అయితే చివరికి మన జరిగిన ఎలక్షన్లో అయితే వార్డు మెంబర్ స్థాయి కూడా లేదు అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఏదో వ్యతిరేకించినట్టు మిమ్మల్ని యాక్టివ్గా ఉండి మిమ్మల్ని డీయాక్టివేట్ చేశారు. కారణం ఏంటి? అది $1,000,000 క్వశ్చన్ అండి. ఎందుకంటే అప్పట్లో మన నావని ఒడ్డుకు లాగడానికి ఎవరైతే అప్పట్లో ముందుండి మాలాంటి వాళ్ళందరికీ ప్రేరణ కలిగించి రండి మేమున్నాం మీకు సాయం చేస్తామని చెప్పనేసి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇందాక చెప్పాను నేను. అది ఇంకా నా రిపీటెడ్గా చెప్పకూడదు. ఆ ఇద్దరు వ్యక్తుల ప్రేరణతో మేము వచ్చామని కూడా చెప్పాము. ఆ నావ లాగడానికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేయాలని చెప్పనేసి మేము ఆ ఒడ్డుకు నావని లాగాం. ఒడ్డు దాటే వరకు నామల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడిమల్లన్న అనే ఒక సామెత ఉంది. ఆ విధంగా అప్పట్లో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఒక క్లాషెస్ ఉంటాయి కదా. దానివల్ల అప్పట్లో నేను గంపల అండ్ రాజారెడ్డి సేవా సమితి అనేది పెట్టి పలు సేవా కార్యక్రమాలు, స్పోర్ట్స్ పరంగా కూడా బాగా క్రికెట్ టోర్నమెంట్లో అవన్నీ నిర్వహించినాను. తదనంతరం ఏమైంది, వాళ్ళ పెద్దవాళ్ళకి కొద్ది క్లాష్ ఏర్పడడం వల్ల నేను కూడా వాళ్ళ శిష్యుడే కదా అనే ఉద్దేశంతో నన్ను కొద్దిగా దూరం పెట్టారు. కొన్ని ఇబ్బందులు కూడా గురి చేశారు. అంటే డైరెక్ట్ వాళ్ళు పెట్టినారా అనేది నేను చెప్పట్లేదు. కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లు పోయి భక్తారంటే కొద్దిగా ర్యాష్ పర్సన్, ఎవరికి నమస్తే పెట్టాడు, ఎప్పుడు ఒక్క పర్సన్కే ఆ పిల్లడు రెస్పెక్ట్ ఇస్తాడు. అంటే ఏంటంటే నా ఇంట్లో నేను అన్నం తిని, నా ఇంట్లో నేనుండి, మా అమ్మ మా నాన్న కష్టంతో నేను బతికి, నా కష్టంతో నేను 10 మందికి షెల్టర్ ఇస్తుండేవాడిని. నేను ఇంకో అదర్ పర్సన్ నేను నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. నేను నమ్ముకున్న వ్యక్తి ఎవరు? రాజారెడ్డి. అన్న కోసం నేను నమస్తే పెడతా, అన్న కోసం ఏమన్నా ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ విధంగా అయితే నేను ప్రాకులాడతానో రాజారెడ్డి అన్న గారి కోసం కూడా అదే విధంగా ప్రాకులాడతా. అంటే నమస్తే ద్వారా సమస్య వచ్చిందంట 100% అండి. అంటే నమస్తే ఒకటని కాదు. ఇప్పుడు ఒక సమ్ పర్సన్ వచ్చినప్పుడు నాకన్నా చిన్నవాడు, క్యాడర్లో చిన్నవాడు, చిన్న కార్యకర్త, నేను నాయకుడు, నేను వచ్చినప్పుడు నమస్తే పెట్టాలి అనేది ఒక ఈగో ఉంటుంది వాళ్ళకి. ఆ ఈగో హట్ చేస్తాను అనమాట. అదొకటి. రెస్పెక్ట్ అయితే ఎవరికి ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ అంటే వాంటెడ్గా నేను అతను ఏదో క్లాసెస్ అయితే ఉండవు. సమ్ పర్సన్ వచ్చాడు, అతనితో నాకు పని లేదు, వెళ్ళిపోతా సైలెంట్. ఓకే. అయితే మీకు వార్డు మెంబర్ కూడా అవకాశం వచ్చి అందినట్లు వెళ్ళిపోయిందన్న. అలాంటప్పుడు ఇప్పుడు మీకు జనబలం ఉంది అంటున్నారు, యూత్ మీకు ఫాలో ఇండిపెండెంట్ ఎందుకు వెళ్ళలేదు? రాజారెడ్డి అన్న గారు ఆ రోజు ఆదేశించింటే, రాజారెడ్డి అన్న గారు ఆ రోజు చెప్పింటే 100% ఇండిపెండెంట్గా చేసేవాడు. నామినేషన్ వేసి ఖచ్చితంగా అంటే నేను విన్ అయ్యేవాడు కూడా. ఆ ఛాన్సెస్ కూడా ఉండింది. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే మైనస్ చేయించాలని చెప్పి కొద్దిగా కుట్రలు పన్నారు. కాబట్టి ఇండిపెండెంట్గా వేసి పార్టీకి నష్టము, నువ్వు నష్టపోవద్దు, అవసరం లేదని చెప్పేసి అన్నగారే అప్పుడు విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. నామినేషన్ అంతా నేను రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు. రాజకీయాలుగా స్వచ్ఛంగా రాజకీయాలు ఉండాలి, ఆరోగ్యవంతంగా రాజకీయాలు ఉండాలి. అవునవును, సలహా. ఓకే. అయితే ప్రజెంట్ గోరంట్ల పరిస్థితి ఎలా ఉంది? గోరంట్లలో బాగానే ఉందండి. ఓకే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి సవితమ్మ గారు ఉన్నారు, పరసారథి గారు ఉన్నారు, నిమ్మ లోకల్గా నిమ్మల కృష్ణ గారు, వాళ్ళ కుమారుడు యువశేఖర్ గారు, అంబరీష్ ఉన్నారు, శిరీష్ ఉన్నారు. వాళ్ళ టీం కూడా చాలా పాపం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట టీడీపీకి అంటున్నారు గోరంట్ల. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? అదే చిన్న విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అన్నారు పార్థ గారు ఉన్నారు, సవితమ్మ గారు ఉన్నారు, నిమ్మల కృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు శిరీష్ గారు, అంబరీష్ గారు అంతా ఉన్నారన్నారు. నైస్ అండి. వాళ్ళు గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, వాళ్ళు పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. ఏకదాటికి సమ్ ఇయర్స్ బాగా ఏలుబడి చేశారు. ఏలుబడి చేసి ఏం చేశారండి? సొంత ఊరికి దావలేదండి, పెరుమాలపల్లికి. సరే పోనీ ఏ రోజన్నా కానీ మనకి మెయిన్ ఏమంటే ఒక పాండమిక్ టైం, ఒక కరోనా టైం ఉంది. ప్రజలు ఎవరినన్నా అడగండి, మీ రాజకీయాలు ఏం చేశారో, మీరు ఎక్కువ స్వలాభం పొందారా, లేదంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి లాభం చేకూర్చారా, అది సెకండరీ పక్కన పెడితే కరోనా టైంలో పార్థ గారు ఎక్కడున్నారండి? సవితమ్మ గారు ఎక్కడున్నారు? సవితమ్మ గారు అంటే ఆమె అక్కడ ఆ లొకాలిటీలో ఏమో సేవ చేసిందని కొంత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చేశారు. ఆమెకి డబల్ మేము చేసాం ఇక్కడ, ఆమెకి డబల్ మేము ఇక్కడ చేసాం. అప్పట్లో సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఉప సర్పంచ్గా ఉన్నట్టు రాజారెడ్డి అన్న గారు కావచ్చు, మేము లోకల్గా యూత్ క్యాండిడేట్స్ కావచ్చు, సమ్ మెంబర్స్ అంతా కలిసి ఆమెకన్నా ఎక్కువ డబల్ చేసాం మేము. అంటే ఆమె మండలం మాత్రం చూసుకుంది వెళ్దాం మనకి. ఆ రోజు కరోనా టైంలో ఎవరు లేరు. అప్పుడు మేము వాలంటీర్లను పెట్టుకొని
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి మెడిసిన్స్ పంచుతూ ఇంటింటికి ఆహారం అందజేస్తూ ప్రతి ఒక్కరికి వాటర్తో పాటే అన్నీ చేశాము. అంటే కరోనా ఎలాంటిది అంటే చిన్న వాళ్ళకంటే కొంచెం బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళని చాలా మంది డ్యామేజ్ చేయదు. పెద్ద వాళ్ళకి అబౌవ్ 20 years ఉండే వాళ్ళకి ఇబ్బంది పడి చాలా ప్రభుత్వాలే చెప్పి దాని తర్వాత డాక్టర్లు కూడా నివేదిక చెప్పారు. సో ఆ విధంగా చాలా మంది ఎవరికైనా ప్రాణం అంటే తిప్పే కదా, వాళ్ళు కూడా ప్రాణం కాపాడుకుని 10 మందికి తెలియకుండా సాయం చేసినచ్చు కదా. ఎవరు చెప్పారు పార్సాద్. అవునండి, ఇప్పుడు ప్రాణం అంటే తీపేయండి, మా ప్రాణం మాకు తీపి ఉండదా? అలాగే వాళ్ళకు సేవలు చేశారు. నేను చెప్తున్నది అంటే గోరంట్ల మండలం గురించి నేను చెప్తున్నా. గోరంట్ల మండలంలో ఏం సేవలు చేశారు? చేసిండొచ్చు బహుశా, ఏదో వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకు వాళ్ళ కాకపోతే మన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పాటు కోసం గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా అయితే కష్టపడ్డాము మేము, అంతగా డబల్ కరోనా టైంలో మేము కష్టపడ్డాం. ఏదండి ఆ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు మీరు చెప్పండి, మీకు తెలదా? మీరే చెప్పండి, అది మీరు చెప్తున్నారు కదా, మీకు తెలుసు కదా, మీకు పత్రికలు మీకు అలా ముందే తెలుసు కదా. ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? ఇందాకే చెప్పాను, హైదరాబాద్ దాక్కున్నారు. అవునండి, ఇప్పుడు మేము కూడా 45 years 60 years దాటిన వాళ్ళు పోయినా కూడా వాళ్ళ పిల్లలు కొద్దిగా పెద్దగా ఉంటారు. మేము యువకులు పోతే మా ఇంట్లో వాళ్ళకి షెల్టర్ మళ్ళీ ఫర్దర్ నెక్స్ట్ ఫ్యూచర్కి ఎవరు చూసుకుంటారు? అలాంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇచ్చిన సంకల్పంతోనే మేము అప్పుడు పని చేసినాం. అందులోనూ మా ప్రతి ఒక్క వాలంటీర్ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అందజేశారు లేదండి. కాబట్టి మా గోరంట్ల మండలంలో 5,000 నుంచి 6,000 ఓట్ల మెజార్టీ పక్కా. దాని వరకు దోకాలేదు వైఎస్ఆర్సీపీకి. అంటే గతంలో తీసుకున్న శంకరనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి అయ్యారు. అయితే అప్పుడు వచ్చేసి చాలా మంది వ్యతిరేకం చేశారు. ఏం చేశారంటే తమ్ముడికి ఇన్ఛార్జ్ అయిన వల్ల ఇక్కడ విభేదాలు వచ్చాయని చెప్పి చెప్పారు. దాని ఎగ్జాంపుల్ గంపల రమణారెడ్డి గారి పైన కేసు కూడా అయింది, చాలా జరిగాయి. అదే చెప్పాను నేను. వైఎస్ఆర్ పార్టీలోనే వైసీపీ కుటుంబంలోని కుమ్మలాట్లు వచ్చాయండి. అదే చెప్తుంది, మిస్కమ్యూనికేషను, కొన్ని చెప్పుడు మాటలు. అంటే అక్కడ వాళ్ళ ఆవేదన బాధ అంటే మిస్కమ్యూనికేషన్ కాదు, కష్టపడి పార్టీ కోసం పడితే మేము ఇప్పుడుగా పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము పదవులు అవసరం లేదు, డబ్బు మాకు అవసరం లేదు, కనీసం మేము లోకల్గా ఉన్న మాకు ప్రయారిటీ ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం ఏంటి అని వాళ్ళ ఆగ్రహం. లేదండి, అది కొద్దిగా పెద్దవాళ్ళ ఇష్యూస్ అవి మనం చెప్పకూడదు. అంటే తెలుసు అనేది చెప్పకూడదు కొన్ని విషయాలు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గోరంట్లో మీరు కంచుకోట ఎక్కడ ఉందండి? కంచుకోట అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి. కంచుకోట్లు అంటే మంచుకొండలా కరిగిపోతాం లేదా? జగన్మోహన్ రెడ్డి యొక్క వేవ్కి కంచుకోట్లన్నీ మంచుకొండలా కరిగిపోయినాయి. ఇంకా కంచుకోట్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు 2019 ఎలక్షన్లు తీసుకుంటే కంచుకోట్లు ఏమైపోయినాయి? 2014 ఎలక్షన్లో ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన సీఎం స్థానాన్ని అధిష్ఠించినాడు? అదే చెప్పరా మీకు తెలుసు కదండి. అది గెలుపు ఓటు ముఖ్యం కాదు, ఇన్ని ఓట్లని మీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్క ఓటు గెలిచినా గెలిపే. అంటే ఇప్పుడు కంచుకోట అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్నామంటే ఒకప్పట్లో 2019లో ఒక అవకాశం అని చెప్పి 2014 రాష్ట్రంలో ప్రజలు 2019 ఒక అవకాశం అని చెప్పి ఇచ్చారంట. ఒక అవకాశం జరిగిందా? 100% జరిగింది. ఏం జరిగింది నిరూపిస్తా. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, విలేజ్ క్లినిక్లు తక్షణమే. ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా 6 kilometers దూరం వెళ్తే జీవనంలోపల్లి అని ఊరు వస్తుంది. అక్కడ 6-way రోడ్ పడుతుంది, ఇక్కడ 4-way పడుతుంది. ఫర్దర్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాము, ఫిషింగ్ పోర్ట్లు, హార్బర్లో మెడికల్ కాలేజెస్. ఇప్పుడు మనం పెనుగొండ తీసుకుని మెడికల్ కాలేజ్ వచ్చింది కదండి. గతంలో మళ్ళీ టీడీ ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన కూడా చేయలేదు. అది అంటే ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవే కదా, ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి, యువతకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి. ఉద్యోగాలు ఎక్కడ? ఉద్యోగాలండి సచివాలయాల్లో ఉద్యోగాలంతా యువతగా చేస్తుంది. అయిపోతుందా? అవ్వదు కదా. కాదండి, సచివాలయ ఉద్యోగాలు యూత్ కదా. కరెక్టే. అంటే ఇంకా నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అది పూసేలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రజల చెంతకు నేను చేరాలా, నేను ఇచ్చిన 9 హామీల్లో 99% నేను నెరవేర్చిన నవరత్నాల్లో. నేను ఫర్దర్ నెక్స్ట్కి ఉద్యోగాలు అంటున్నారు కదా. ప్రభుత్వం 5 ఏళ్ళు అయింది ఏర్పడి, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పడి 5 ఏళ్ళు అయింది. ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత 99% ఆయన హామీలను నెరవేర్చినాడు. నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు మన కొన్ని తీసుకొని వస్తారు. గతంలో ఖజానాల్లో 100 కోట్లు ఏమో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పు ఉంది, దాంతోపాటు సంక్షేమాలకి ఇప్పుడు అప్పు ఉండొచ్చు, బట్ కాకపోతే దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఏర్పాటు చేస్తాడు. చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది చూపిస్తాడు. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఎదుర్కోవడానికి జనసేన బీజేపీ 2 కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాయి. 3 పార్టీలు కలిసి పొత్తుగా రాబోతున్నాయి. ఇంకా ఏమన్నా ఉంటే భూతద్దం తీసుకొని ఫిల్టర్ చేసుకోమండి. ఇంకొక 5-6 పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా జత కట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన టోకా లేదు, వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఓకే, అయితే 2019 ఎలక్షన్లో వచ్చేసి సాక్షాత్ సీఎం గారి చెల్లెలే షర్మిల గారు అన్న వదిలిన బాలాన్ని అన్నకు ఓటేయండి అని చెప్పి వచ్చారు. వాళ్ళ అమ్మ కూడా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆమెను పట్టించుకో, అందుకే ఆమె వ్యతిరేకంగా అన్నకు ఓటు వేయద్దండి డైరెక్ట్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుటుంబ పాలన వద్దు. ఓకే,
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అయితే కన్నా మా బాలకృష్ణ ఉండాలా, మాకు నారా లోకేష్ ఉండాలా, అట్లా పోతే బాలకృష్ణ అల్లుడు అతను ఉండాలా, ఇంకో వేలో పోతే భువనేశ్వరంకి ఇంకోటి కావాలా, నారా బ్రాహ్మణికి ఇంకోటి కావాలా, దేవాంశకు కూడా ఇంకొక శాఖ ఏదైనా ఉంటే కావాలా, దొంగదారుల్లో ఎత్తుకోబోయేసి మంత్రులు చేసుకోవడము, ఎమ్మెల్యే కోటలో ఏమో ఎమ్మెల్సీ ఇచ్చేసి అన్ని మంత్రి చేసి కట్టబెట్టారు. అట్లా అని చెప్పనేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాలనుకుంటే షర్మిలమ్మకి కావాలంటే ఆర్థిక శాఖ ఇవ్వచ్చు, లేదంటే భూగర్భ శాఖ గనుల శాఖ ఇవ్వచ్చు, లేదంటే ఎన్ఈ1 శాఖ R&B శాఖ ఇవ్వచ్చు. అతను ఏమనుకున్నాడు, కుటుంబ పాలన వద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింటారు. వాళ్ళు చేయకుండా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు. అంటే ఈమె పదవిని ఆశించలేదు చెప్తోంది కదా. పదవిని ఆశించింటే కదా, అది ఓపెన్గా బయట చెప్పలేకపోవచ్చు. పదవిని ఆశించింది కాబట్టి ఈ రోజు అన్న వదిలిన బాణం అని చెప్పేసి అప్పుడు వచ్చిన షర్మిల ఇప్పుడే అదే అన్న మీద బాణం తిరిగి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిండాడు, నీకు పదవి ఇస్తానమ్మా, నీకు పదవి ఇస్తాను, పలానా శాఖ ఇస్తాను, కట్టబెడితే అర్థం రాష్ట్రం ఇస్తాను అని చెప్పాడు. ప్రజల రాష్ట్రము, రాజ్యాంగబద్ధంగా ప్రజలు చేసి ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రి హోదాలు నేనున్నాను. కుటుంబం యొక్క వ్యవహారాలు ఏమనంటే పర్సనలైజ్గా మేము చేసుకుంటాం, రాజకీయాల్లోకి దాన్ని చేయకూడని ఉద్దేశంతో. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ప్రతి చోట క్యాండిడేట్లు ప్రకటిస్తోంది. చాలాసార్లు ఈసారి పోటీలో కూడా దానికి తోడు కాదండి, దానికి తోడు బీసీవై పార్టీ అని ఒకటి ఇక్కడ పొంగునూరు రామచంద్ర యాదవ్ గారు కూడా పెట్టారు, అతను ప్రకటిస్తున్నాడు. అంతో ఇంత ఆర్థిక స్తోమత. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి పుట్టలేదండి, దాని నుంచి పుట్టలేదు, దాన్ని విభేదించి సొంతంగా పార్టీ పెట్టింది. చాలా చెప్పారు, టీడీపీ కూడా చెప్పింది. చెప్తారు తల్లి ఎందుకు చెప్పారండి, వాళ్ళు కర్ణాటక ఎలక్షన్ జరిగితే అటు రాహుల్ గాంధీ చెయ్యి ఊపుతాడు, మళ్ళీ ఇక్కడ మోడీని తిడతాడు, మళ్ళీ మోడీని కలుస్తాడు. వాళ్ళు చెప్పే విమర్శలకు అసలు అర్థమే ఉండదు, అసలు నథింగ్. అది ప్రజలందరికీ తెలుసు అది. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ పార్టీ మీకు ఎఫెక్ట్ కనపడదు అంటే నథింగ్ అండి. అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకే, అయితే ఎఫెక్ట్ అయితే కనపడదు, ఖచ్చితంగా వైసీపీని గెలుస్తుంది 100% అండి. పోయినట్టు 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎన్ని రావచ్చు? మోస్ట్లీ 160+. కుప్పం కొడుతున్నాం, ఓకే, మంగళగిరి కొడుతున్నాం, పిఠాపురం జమీందార్ గారు తెలుసు కదా, ఓకే, జ్వరం వస్తే హైదరాబాద్, ఓకే, అతన్ని కొడుతున్నాం. మరి పిఠాపురంలో 1,00,000 పైన మెజార్టీ పబ్లిక్ సర్వే చెప్తాను. పబ్లిక్ సర్వేనా? చెప్తున్నారు కదా, పబ్లిక్ చెప్తుంటారు. ఇప్పుడు వేరే పవన్ కళ్యాణ్ సీఎం అంటారు, 21 సీట్లకి ఎట్లా సీఎం అవుతారు? సీఎం గురించి టాపిక్ కాదు కదా. సరే, అది ఇప్పుడు సేమ్ వాళ్ళు 1,00,000 ఓట్ల మెజార్టీ అన్నప్పుడు 21 సీట్లు సీఎం అని చెప్పిన పిల్ల సైనిక్స్ అంతా కేకలేస్తున్నారు కదా. సీఎం అంటే జరగచ్చు కదా, అది కూడా ఎట్లా జరుగుతుందండి? అంటే వాళ్ళ పొత్తులో భాగంగానే అసలు ఫస్ట్ ముగ్గురు కలిసి ఒక 30 లేదంటే 20 సీట్లు గెలిచిన తర్వాత కదా వాళ్ళు ప్రతిపక్ష హోదాన సంపాదించుకుంటే కనీసం ప్రతిపక్ష నాయుడుగానే హోదా ఇయ్యొచ్చు అని. ఓకే, అయితే మంగళగిరి అంటున్నారు, మంగళగిరిలో ఉంది కదా. మంగళగిరిలో లేదండి. ఓకే, మరి హిందూపూర్ బాలకృష్ణ గారు ఉన్నారు, డబుల్ సార్ గెలిచారు. మంచి అతను రెండోసారి గెలిచిన తర్వాత కూడా మంచి హిట్ సినిమాలు తీశాడు. అక్కడ ప్రజానీకానికి చేసింది ఏమో హాస్పిటల్ విషయంలో అయితే కొద్దిగా సానుభూతి ఉంది. అందులోనూ వాళ్ళ నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఒక సెంటిమెంటల్గా ఉండింది. ఇప్పుడు ప్రజలు మారినారండి, న్యూట్రల్ కామన్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ సంక్షేమ కులం చూడలే, మతం చూడలే, వర్గం చూడలే, పార్టీ చూడలే, రాజకీయం చూడకుండా ప్రతి ఒక్కరికి, ఏ నాయకునికి, ఏ ఒక్క ఆఫీసర్కి, ఎవరికి కూడా లంచాలు లేకుండా నేరుగా అకౌంట్లోకి ఆయన సంక్షేమ పథకాలన్నీ పంపిస్తున్నాడు. అంతకు మించిన ప్రజలకు ఏం కావాల్సి ఉంటుంది? 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు మొత్తం దందాగిరి చేసి 3 సంవత్సరాల తర్వాత ఇంకా 1.5 సంవత్సరం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ బెబ్బెట్టెక్ చేసా. తర్వాత 3 నెలలు ఉందనగా పసుపు కుంకుమ తీసుకొని వచ్చా. పసుపు కుంకుమ తీసుకొని ప్రజలు అప్పుడు ఏం చేశారు అందరికీ తెలుస్తుంది. ఏం చేశారని చెప్పి తీసుకున్నారు కదా, ప్రజలు తీసుకుని ఏదో కారం కొట్టారని నానుడు ఉంది. అది నా కారం అయితే కొట్టలే, ఓటు రూపంలో కొట్టారని ఓటు రూపంలో కొట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు పసుపు కుంకుమ ఏంటంత మాత్రం అది కాదు కదా కాన్సెప్ట్. అంటే చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇద్దాం, ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం పరుచుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని అవకాశం ఇచ్చినా కూడా తన యొక్క కుల రాజకీయాన్ని, తన యొక్క వర్గాన్ని, తన యొక్క పసుపు సైన్యాన్ని కోసమే పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రావడంతోనే అమరావతిలో ఉన్న ప్రజావేదిక కూల్చారు, అక్కడి నుంచి కూల్చడం మొదలు పెట్టారు. ప్రజావేదిక అనేటువంటిది అక్రమం కట్టడం అనేది, అక్రమం కట్టడం కాదనేసి చెప్పారు కదా, అది ప్రూఫ్ చేయలేదు కదా. అక్రమం కట్టడం అంటే ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థ ఉంది మనకి, న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు దాన్ని కూల్చడం జరిగింది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు జేసీపీ తీసుకొని కూల్చలే కదా, న్యాయ వ్యవస్థ ద్వారా కదా కూల్చింది. ఇప్పుడు అమరావతి కూడా టోటల్ క్యాపిటల్ సిటీ కానే కాదు అంటారు. క్యాపిటల్ అది అమరావతి కాదండి, కమరావతి. అది ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా రాజు వడ్డిచ్చేవాడు మనవాడైతే చివరిలో కూర్చున్నా మనకి చేరుతుందంట మనకు కావాల్సిన కూడా. అట్లా ఇప్పుడు అతనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రీ ప్లాన్డ్గా ముందుగానే ప్రకటించుకొని వాళ్ళకి కావాల్సిన బినామీలతో ఆస్తులన్నీ కొనిచ్చేసి తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పనేసి తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ భవనం కట్టి, అదే అసెంబ్లీ భవనంలో వర్షం పడితే మాత్రము అధికార పక్ష సీఎం గారి రూమ్లోకి అయితే వాటర్ పోవు, ప్రతిపక్ష నాయకు జగన్మోహన్ రెడ్డి రూమ్లోకి మాత్రం వాటర్ కారుతాయి. అలాంటి
కట్టాలని చేసి అందరికి ప్రజలందరూ ఎవరు మర్చిపోలేదండి 100%. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు కొన్నారు, వాళ్ళ బినామీలు పెట్టి కొన్నారు అంటారు. మరి రాజధానికి రైతులే స్వచ్ఛందంగా ఇచ్చేమో, రైతులు ఈ నేటికి కూడా ధర్నా అవునండి. చేస్తున్నారు కదా. ఎలాంటి కారణం ఏంటి? ఎలాంటి రైతులు ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర వెళ్తున్నారు, మేమంతా సిద్ధం సభకి. రైతులు పొలాల్లో నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు. వాళ్ళు రైతులు ఐఫోన్ చేతిలో పట్టుకొని 4,000 రూపాయలు షూస్ వేసుకొని, మంచి మోడర్న్ డ్రెస్లు వేసుకొని, మేకప్ వేసుకొని, మంచిగా హెయిర్ స్టైల్ పెట్టుకొని, షూస్ వేసుకొని, ప్యాంటు షర్ట్ మంచి కాస్ట్లీ వేసుకున్న వాళ్ళతో రైతులు అంటారు. అంటే జనరేషన్ మారింది కాబట్టి వాళ్ళు కూడా మారిండొచ్చు కదా. అంటే ఎలా పుట్టామో అలా చిన్నప్పుడు ఏమీ ఉండవు కదా. ఎక్కడ పెరిగితే వాళ్ళు ఉంటారు. అదే చెప్తున్నా, ఎక్కడ జనరేషన్ మారినా, ఎక్కడ మనం ఫాస్ట్ వర్షన్ వెళ్ళినా, స్లో వర్షన్లో ఉన్నా, ఏ రైతు కూడా మట్టిలో నుంచే పండిస్తాడు. Yes. మట్టిలో పండించే అంటే రైతు రైతు కష్టపడి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ పిల్లలు ఉండొచ్చు కదా. రైతుగా ఉండాలి కదా. ఓకే, అంటే రైతు ఏం చెప్తాడు, ఎలా బతికాం సామెత ఉంది కదా, మనం ఎలా బతికాం అనేది కాదు, 10 మందిలో ఎలా ఉన్నాం చెప్పాలి అనుకుంటారు. సో అలా రైతు కూడా ఏంటంటే నేను పడ్డ కష్టం ఏమో కూడా ఎగ్జాంపుల్ సింపుల్ మీరు అనే సార్ నేను సార్, మన పిల్లలకి మనం పడ్డ కష్టం వాళ్ళు రాకూడదు అని ప్రతి తల్లిదండ్రులు కలగంటారు. ఏ రైతు అయినా కానీ తనకు పొలం ఉండాలా, ఎస్, నేను వ్యవసాయం చేయాలా, పండించాలా, పిల్లల్ని చదివించాలా, సమ్ము ఉంటుంది. ఉద్యమం దేనికి చేస్తున్నారండి వాళ్ళు? ఉద్యోగం చేసుకుని మా రైతు ఎప్పుడు కూడా ఈ పొలము మేము స్వచ్ఛందంగా ఇచ్చినాము, మాకు వ్యవసాయం వద్దు అని చెప్పి ఏ రైతు చేయడు. అక్కడ అంతా కూడా వాళ్ళ సానుభూతి పరులే. మీకు ఇంతకుముందు చూడండి విజువల్స్, వాళ్ళ సానుభూతి పరులే, వాళ్ళే అంత రియల్ ఎస్టేట్ బినామీలే. వాళ్ళు తప్పితే రైతులు ఎక్కడ రాలేదు. రైతులు అక్కడ ఎట్లయితే వాళ్ళు మేము రైతులు అని చెప్పనేసి వాళ్ళు ధర్నా చేసి ఇది పదయాత్ర ఏం చేశారు కదండి, అలా చేయకోకుండా ఇండ్ల దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు తీసుకొని అయ్యా పోరాడు, మా భూములు అప్పుడు ఏదో మాకు తెలుసో తెలియక మేము ఇచ్చేసాము, మా భూములు మాకు వెనక్కి లాగిచ్చు, మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి అతను అన్నగారు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పోయి ప్రాధాయపడిన వాళ్ళు ఉన్నారు. ఏది నిజం ఉంటారు దాంట్లో? ఓకే, అయితే అవన్నీ వాళ్ళంతా సానుభూతి పనులు మాత్రమే, 100% రైతులు కాదు. నో క్వశ్చన్. ఓకే, అయితే పెరుగు నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు ఉషశ్రీ గారు వచ్చారు. అవును, ఎలాంటి పరిస్థితి? మంచి జోష్లో ఉన్నాం. జోష్లో ఉన్నారు. మంచి జోష్లో ఉన్నాం. ఓకే, అంటే జోష్ అంటే ఎలాగా? అంటే కొన్ని బాధలు ఉంటాయి గతంలో, కొన్ని ఈమడకపోవడము, అదే ఇందాక చెప్పానే, కొంతమంది మధ్యవర్తులు, కొంతమంది పెద్దోళ్ళు, వాళ్ళు ఏదో మాలాంటి చిన్న కార్యకర్తలు, ఎందుకంటే కష్టపడి మేము పార్టీ కోసం కష్టపడి 2014 నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసారు. లేదు, ఫస్ట్ ఎలక్షన్ ఉండేది 2018 నుంచి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఫస్ట్ ఎలక్షన్, సెకండ్ ఎలక్షన్ 19 అప్పటికి ఇప్పుడు మార్పు జరిగినాయి. కానీ 2011లో పార్టీ అనుభవించింది. అవును, నేటికి కూడా చాలా చోట్ల పార్టీ అనుభవించినప్పటి నుంచి జెండా మోసేవాళ్ళు నేటికి మోస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళు. కారణం ఏంటి? మీరే పెద్దవాళ్ళతో ఎవరితో కనుక్కొని చెప్పండి. పార్టీకి జెండా ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడబ్బా అని చెప్పానంటే తొక్కడానికి 90 మంది ప్రయత్నిస్తారు. Yes. లేదు ఈ ఒక వ్యక్తిని తీసుకొని వద్దామని చెప్పానంటే రానిచ్చేదాన్ని అదే కొంతమంది. ఎందుకు అలా జరుగుతుంది అంటున్నాను. సహజంగా జరుగుతుంటాయండి. యుగాలు మారినా యుగాలు మారినా ప్రజలు మారరా అనే విధంగా జరుగుతుంది. అంటే పర్టికులర్గా ఏ పార్టీ అయినా కానీ వాస్తవం చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి యువకులు చాలా మంది ఏం లేదండి, చాలా ఏం లేదు. నాదే కొద్దిగా ఈగో ఫెయిల్. నేనే చేసుకున్నాను, నా స్వయం కృప్రదానమే నేను చేసుకున్నాను తప్పితే మా పార్టీలో అయితే ఎక్కడ ఎవరిని తొక్కే ప్రయత్నాలు ఎక్కడ జరగలే. అయితే మరి ఉషశ్రీ గారు వచ్చినప్పుడు ఉషశ్రీకి వచ్చినప్పుడు శంకరనారాయణ ముందు ఉషశ్రీ వద్దని ప్రతి మండలంలో జరిగాయి. ఫ్లక్కాళ్ళు కట్టుకున్నారు, మెల్లో హార్లు పెట్టుకున్నారు, నిరాహార దీక్షలు కూస్తున్నారు. నేను ఎక్కడ కనబడినా? నేను అంటాను మీ గురించి మాట్లాడలేదు. చాలా మంది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఉంటారు. కొంతమంది పార్టీకి మాత్రం పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యక్తిగతంగా కనెక్ట్ అయింటారు. ఇప్పుడు శంకరనారాయణ గారు కూడా సౌమ్యుడు, ఏమో అతనేమి ఫుల్ రైజ్ అయ్యి కొంతమందిని పొగరుగా మాట్లాడేది ఏం లేదు. కొంతమంది ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన ఉషాక్క గారి భర్త గారు చరణ్ రెడ్డి అన్న గారు ఒకసారి చూసి పరిచయం ఏంటంటే ఆత్మీయంగా పేరుతో పలకరిస్తాడు, అది దూరం ఉన్న పిలుస్తాడు. నాయకునికి ఉండాల్సిన లక్షణాలు అవి కదా మొట్టమొదటిది ఉన్నాయి. శంకరనారాయణ గారు కూడా అబద్ధం వెళ్ళేటప్పుడు కొంతమందికి వ్యక్తిగతంగా కొంత బాండింగ్ అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టి నేను ఇంటారు మళ్ళీ ఇప్పుడు అందరూ సర్దుకున్నారు, మా ఒకే కుటుంబమే, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఓకే, చరణ్ రెడ్డి గారు చాలా విస్తృత పట్టణం చేస్తున్నారు. ఉషశ్రీ గారి తరఫున ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎలా ఉంది? ఆయన వెంటనే తిరుగుతున్నారు మీరు, ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది? 100% ఇంకా ఎప్పుడు ఎంతసేపు చెప్పినా ఏం చెప్పినా కూడా ఒకటే అండి, ప్రజల నుంచి 100% మంచి స్పందన ఉంది. కాకపోతే కొంతమంది కామన్ పీపుల్స్ తీసుకుంటే సంక్షేమ పథకాలకు కూడాను బయటకు వస్తే ఈ ఫర్దర్ నెక్స్ట్ ఏమన్నా వేరే వస్తాయరావు అనే డౌట్ కాదు. సంక్షేమ పథకాలు 100% వైఎస్ఆర్సీపీ వస్తే చేరుతాయి. కానీ కొంతమంది వ్యక్తులు ఇంకా పాపులేషన్ ఎందుకు వెనకంటే రావడం కొద్దిగా భయపడతారండి. నెక్స్ట్ ఏమన్నా ఫర్దర్ వేరే ప్రభుత్వం వస్తే మాకేం ఇబ్బంది పెడతాననే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి ఓటు 100% వేస్తాం, మీకు సహకారం మాది ఎప్పుడు ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. చరణ్ రెడ్డి అన్న గారు తిరిగినప్పుడు కూడా బాగా గోరంటలో ప్రతి ఒక్క వార్డులోనూ ప్రతి ఒక్క వీధులను A to Z ప్రతి ఒక్క చోట పూలతో స్వాగతం పలికినాము, గజమాలతో స్వాగతం పలికినాము. అంత అభిమానం ఉంది, కామన్ పీపుల్స్ వచ్చినారు. ఓకే, అయితే ఫైనల్గా ఒకే క్వశ్చన్, ఇప్పుడు వచ్చేసి భవిష్యత్తు రాజకీయాలు చాలా మారబోతున్నాయి. 2024లో ఎలక్షన్ అయిపోతుంది, దీని తర్వాత 26లో మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి.
డైరెక్ట్గా మీరు ఒక సర్పంచ్ స్థాయి వరకు పోయే అవకాశం ఉంది అంటే మీరు ఏదైనా పదవి ఆశించుతుంది ఒక ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు ఏదైనా నాకేం పదవి అవసరం లేదండి. రాజారెడ్డి అన్న గారు దిశానిర్దేశం చేస్తాడు. రాజారెడ్డి అన్న గారు ఏం చెప్తే అది. అయ్యా భక్తులు రాజకీయ పరంగా ఇది ఇట్లా నడుచుకో అక్కడ ఈ పని చేయి ఈ పని చేయి. ఆ అన్నగారు కూడా ఎప్పుడున్నా కూడా 10 మందికి మంచి చేయాలా అదే తపంతోనే అతను కూడా ఇచ్చేస్తున్నాడు. అన్నగారు చూద్దాం దైవాధీనము. ఏమన్నా అవకాశం ఉంటే ఫ్యూచర్కి ఓకే బెటర్. చివరిగా ఒకే ఒక ప్రశ్న మా చెప్పు. స్టార్ జయమానం న్యూస్ ద్వారా మా వీక్షకులకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకున్నారు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మన స్టార్ జే మనం న్యూస్ ద్వారా ఒక చిన్న సందేశం. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? లేదా ఫర్దర్ అదర్ పార్టీస్కి ఎవరైనా మాట నిలబెట్టుకున్నారా? ఆలోచించండి. వస్తారు అర్ధ కేజీ బంగారు కారు ఇస్తామని చెప్పని వస్తారు. తనన్నిటికి కూడా మీరు ప్రలోభాలకు లొంగకండి. మనం పిల్లల భవిష్యత్తు మనం చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా ఓట్లేసి వేయించి మరొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మనమంతా గిఫ్ట్గా అందించాలని కోరుకుంటాం. ఓకే చూశారు కదా ఏంటంటే మీకు భక్తర్ గారు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా వైనాట్ 170 160 అబో ఖచ్చితంగా కొట్టబోతున్నాం పెనుగొండ కోట మళ్ళీ కంచుకోట బద్దలు కొట్టి వైసీపీ జెండా రెండోసారి ఎగరేసుకోబోతున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాటలు నడుస్తుంది రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నాను మా జగన్ అని చెప్తున్నారు పార్టీ ప్రాంతంతో మాత్రం కండవాలు మార్చుకుంటున్నారు డ్రెస్ మార్చుకుంటే ఈజీగా పార్టీని మారిపోతున్నారు కాకపోతే స్వచ్ఛందంగా జగనన్న వైపు సైనికులంతా ఉన్నాము కష్టపడి పనిచేస్తాం ఖచ్చితంగా జగన్ ఉషశ్రీ గారిని గెలిపించుకుంటాం దీంతోపాటు హిందూపురం పిఠాపురం మంగళగిరి కూడా కుప్పం సహా క్లీన్షిప్ చేస్తున్నామంటారు చూద్దాం ఏమవుతుందో మీ అమూల్యమైన సలహాల సందేశాలు మాకు ఇచ్చినందుకు మీ సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాబోయే ఇంకో కలుద్దాం స్టే ట్యూన్